విష్ణువు తల భాగం నుంచి శివుడు జన్మించాడు. అది ఎలాగో చెప్తాను వినండి. విష్ణు పురాణ ప్రకారం సృష్టి ప్రారంభానికి ముందు శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై యోగ నిద్రలో ఉన్నారు. అప్పుడు ఆయన నుదుట భాగం నుంచి ఒక దివ్యమైన వెలుగుతో శివుడు ఆవిర్భవించారు అని విష్ణు పురాణం చెబుతుంది. అలాగే శివ పురాణం గాని మనం చూస్తే దాంట్లో పూర్తి భిన్నంగా చెప్పబడింది. ఒకసారి శివుడు తన కాళ్లకు మర్దన చేసుకుంటుంటే ఆయన మోకాల నుండి కొంత మలినం వచ్చింది. ఆ మలినం నుంచే శ్రీ మహావిష్ణువు జన్మించారు అని శివ పురాణంలో చెప్పారు. అలాగే ఈ రెండు శివ విష్ణు పురాణాల్లో విష్ణువు అలాగే శివుని యొక్క పుట్టుక గురించి ఒకదానికి ఒకటి పూర్తి భిన్నంగా చెప్పబడ్డాయి. విష్ణు పురాణంలో ఏమో శ్రీ మహావిష్ణువుని ఆదిదేవుడిగా చెప్తుంది. శివ పురాణంలో ఏమో ఆదిదేవుడు ఆ మహాశివుడే అని చెబుతుంది. వీరు ఇద్దరిలో ఎవరిని సృష్టించారో చెప్పలేము. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.